అమ్మా ఎన్ని కష్టాలకు చీరాల చేరుకున్నాం చీరాల అమ్మ ఇక చీరాలకి వచ్చేసాం. ట్రైన్ వద్దన్నాం, ఇంకోసారి ట్రైన్ ఎక్కువదరా బాబు. ఇంద్ర గంటలు వచ్చేదానికి 2 గంటల రేసినీడు. కాలు మొక్కినా తక్కువనే 2 గంటలు. 5 రూపాయలు వాటరా అమ్మ తోపే. ఎక్స్లెటర్ కాడికి వచ్చినాం ఇప్పుడు మనం. అయితే ఇది మనమే నడుచుకుంటూ వెళ్ళాలి కాయ. సో సిచ్యువేషన్ మ్యాటర్ అమ్మ. ఈరోజు అయిన ఘనకార్యం అమ్మ, దేవుడి కూడా అట్లా పోదా. 7కి ఎక్కితే 9:30 దిగినాం. ఈడ లాజులు దొరుకుతావో లేకపోతే రోడ్డు అమ్మడి వండుకోవాలి చూడాలి. ఇక నా గుద్దల బత్తాయి పడ్డదిరా. జై చీరాల. చీరాల దీని పేరు ఏందా సరే? చీరాల. పొద్దుల సీన్ బాయ్ అయితే మనకు టిఫిన్ తీసుకుపోతుండు. 7 కిలో 2 కిలోమీటర్ నడుస్తున్నాం. ఇది వస్తుందా రాదా ఇక టిఫిన్ సెంటర్ చూడాలి. ఇక ఒకటి చేసుకుంటే అమ్మ టెక్స్ట్ చూస్తారు కదా మళ్ళా. ముద్దల టేస్ట్ ఉంది. మసాలా దోశ ఎట్లా ఉంది టేస్ట్? మంచిగా ఉందా? ఏమో సీనా అయితే మంచిగా అంటుండు. ముద్దలు ఉంది కూడా మంచిగా ఉందా? చట్నీ అయితే వేసినావా? ఇడ్లీ సాంబారు తోపు అంటే వేయడం అలా చూద్దాం. ట్రై చేయొచ్చు. నిన్ను కన్నా పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా మార్. సన్నొస్తే కొంచెం బాగుంటుంది. సో అబ్బాయిలు చూస్తారు కదా, సీ అయితే వచ్చేసినాము. డైరెక్ట్ మనకి దగ్గర నుంచే చేప పడవలు కూడా కనిపిస్తాయి. పోనీ మేమైతే ఏదో తిప్పికొట్టి బీచ్కి అయితే వచ్చినాం గైస్. ఇక మనలో అయితే చేపలే ఇక్కడనా పిల్లలు. మనమైతే బీచ్కి వచ్చేసినాం. అలా చూస్తురుగా బట్టలు అయితే బీచ్ బట్టలు వేసుకున్నాం మనం. అమ్మ ఇంకా పోతుండు. చూస్తురుగా పిల్లలు, మొత్తం చేపల స్మెల్ అయితే గట్టిగా వస్తుంది. ఇక్కడ ఇది చూస్తురుగా. దీనైతే వచ్చేసి మనం ఏమంటామో తెలీదు, కానీ ఇదైతే వెరైటీ ఉంది.
స్నేల్ లాంటిదే. ఇంకా దీంట్లో ఏమో ఉన్నాయో నేను వెతికి చెప్తాను. అమ్మ ఒరే ఒరే గాయస్ ఇది చూస్తారుగా, ఏదైతే మనకు సముద్రం స్నేలు చూస్తారు కదా. సో గాయస్ మనమైతే ఒక చోటుకి వచ్చినాం. ఇక్కడ చూస్తారుగా మళ్ళా పిల్లలు పెద్ద తలకాయ దొరికిందన్నమాట మనకు. ఇదైతే ఇక్కడ కూడా వండి తింటారు. చైనాలో అయితే ఇసుకొని తినేస్తారు. మీరు చూస్తారు కదా ఎట్లా ఉంది, మళ్ళీ చూస్తారు కదా. దీని అయితే మనం ఏమంటామో తెలుగులో ఇంగ్లీష్లో చెప్పండి. ఇదైతే స్నేల్ ఒక ప్రజాతి అన్నమాట. సాల్ట్ వాటర్ దొరుకుతుంది. పాపం దీని ఇంట్లో దీనికైతే వదిలేదాం మనం. వాయమ్మో వాటర్ లాక్కపోతే స్వామి భయం అవుతుంది. కొనా మనమైతే కొన్ని షెల్స్ ఏరుకున్నాము. సో దీని అయితే కడిగదాం. ఇవ్వండి బాయ్స్, మన పోరలు అయితే పందిలాగా బొరలుదూరు. అమ్మ నీళ్ళ ఈ నీళ్ళు అయితే స్మెల్ గలీజ్ వస్తుంది. వామ్మో పిచ్చలు తడిచిపోతారు నాన్న ఎట్లయితే. చూసారుగా పంది బొర్రలాడు బొరుకుతారు. వాడు చూడు కప్పలాగా వేస్తున్నాడు. కప్పరా కూడా సో లోతు అయితే ఏం లేదనమాట. వామ్మో చూస్తురుగా నానా, ఓరి దేవుడా. వాటర్ అయితే మామూలుగా వస్తాయి స్వామి. ఆడు కప్పలా బుర్రలుతుండు. ఒకడు దున్నపోతులాగా వాడు గంగా నదికి వచ్చినాడు. సొమ్మిగా ఆడు మునుగుతుండు దాంట్లో. అమ్మ బతుకు. వామ్మో ఇక్కడ ఉంటే నా పిచ్చలు చల్లగేటట్టు ఉంది. ఇది వెళ్ళిపోదాం. మనోడైతే కూర్చున్నాడు ఏకంగా. బొర్లి అలసిపోయిండు. ఈ చేప కంపుకి వీలు పెద్ద కంపు. ఇంకా ఏం చేద్దాం, మంచిగా కిట్ రాలే. ఇంకా ఇదే చూస్తారు కదా పిల్లలు, ఇగో ఇవి చూస్తారు కదా, ఇవి చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి. ఇట్లా అయినాయి చూడండి. ఇదైతే మనకు అవి చిన్నవి చూపించినాక ఇందాక మీకు అవి అయితే ఉంటాయి అన్నమాట. బొక్క వేసుకొని లోపల వెళ్ళిపోతుంది. లోపల అయితే దానికి వాటర్ ఉంటుంది ఫుల్. చూపిస్తావు. పిల్లలు చూస్తారు ఆ చేపలు అంటాయి మొత్తం హైదరాబాద్కి వస్తాండి. ఈ అమ్మ మొత్తం చేపలే. నాన్న ఈడైతే డామినేటర్లు గెస్ట్ హౌస్ 2000 కంటే తక్కువ లేవు. నాన్ ఏసీ అయితే 1500. గుద్దాల రేట్లు అయితే ఉన్నారా నాన్న. వచ్చిన వాళ్ళు అయితే చిరియాల్లో బస్ స్టాప్ కాడ 150 ఉండరు బెస్ట్. చూస్తురుగా పిల్లలు, రూమ్ అయితే ఎగ్దాం ఉంది. ఒక్కరోజు 1500. కోస్టల్ పారడైస్ బీచ్ గెస్ట్ హౌస్. మంచిగా డైనింగ్ ఏరియా కూడా ఉంది నాన్న. టోనీ అన్న, టోనీ సీ ఫుడ్ కుకింగ్ అని మనం చేపలు ఎక్స్పోర్ట్ చేస్తాం. హైదరాబాద్ వచ్చిన కస్టమర్లు బాగా సో అన్నకైతే మనం అప్పగిస్తున్నాం మనవాడికి. జాగ్రత్త ఇంటికి వెళ్ళి సరేనా, వెళ్ళిపోవాలి కదా మనం. టైం అయితే అన్న 500 వచ్చినాయి ఒకసారి చూడరా. అన్న 500 వచ్చినాయి ఒకసారి చూడరా.
బెండకాయ, దొండకాయ స్వీట్, వాయమ్మ తెలుగు అయితే గుండాలకి ఇచ్చిండయ్యా. వాయమ్మో పప్పు కలిపి తినాలా? అటు ఉందిరా. వీడే అవుతుందా? సో గైస్ మేము వచ్చింది సరోవర్ మెస్. ఇక్కడైతే మనకు పెరుగు పులుసు అయితే చాలా బాగుంటుంది, అది ట్రై చేయండి. మామూలుగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. వాయమ్మ తిప్పి తిప్పి కొట్టిగా ఇంటికి పోతున్నాం అమ్మ. కానీ పోయేటప్పుడు మంచిగా తినేసి వెళ్దాం కదా. ఈ ఫుడ్ మాత్రం చాలు మనకు.